హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ డిజైనర్ చోకర్ చూపించబోతున్నానండి. ఇది సీజెడ్లో చేశారు అంటే మీరు డెఫినెట్గా నమ్మరు, అంత బ్యూటిఫుల్గా వచ్చింది. కంప్లీట్ పచ్చి సెట్టింగ్ మోడల్లో అన్కట్ డైమండ్ వాడిన ఫినిష్లో పోల్కి పెద్ద పెద్ద పోల్కీస్ వాడిన ఎక్స్ట్రాడినరీ బడ్జెట్లో చేసే సెట్స్ జస్ట్ ఒక 65 గ్రామ్స్లో ఇంక్లూడింగ్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ తోటి ఓ డిజైనర్ పీస్ చూపించబోతున్నాను. ఈ సెగ్మెంట్లో ఈ ప్యాటర్న్లో చోకర్లా ధరించడానికి సెర్చ్ చేస్తున్న వారికి ఒక బెస్ట్ చాయిస్ అవుతుందంటంలో ఎటువంటి డౌట్ లేదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈ సెట్ చూసారా? విత్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అండి. ఇది కంప్లీట్గా డిజైనర్ పీస్ అని చెప్పాలి. ఇది రెగ్యులర్గా ధరించేది కాదండి. డెఫినెట్గా ఒక గ్రాండ్ వెడ్డింగ్ లేదా గ్రాండ్ పార్టీ లేదా గ్రాండ్ రిసెప్షన్స్లో శారీస్ మీద అంటారా, డ్రెస్సెస్ మీద అంటారా, ఎలా ధరిస్తే బాగుంటుందో. ఇన్ఫ్యాక్ట్ ఈ సెట్ బ్యూటీ చూడాలి అంటే ఆ అమ్మాయి మెడకి అలంకరించుకోవాలండి, ఆ నెక్ మీద అలంకరించుకోవాలి. అప్పుడే అసలైన బ్యూటీ. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సెట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది, నేను ఇంప్రెస్ అయింది ఎక్కడంటే వెయిట్ అండి. ఈ హ్యాంగింగ్సే దాదాపుగా ఓ 16 గ్రాముల హ్యాంగింగ్సే ఉన్నాయి. ఈ 65 గ్రాములో దాదాపుగా 16 గ్రామ్స్ హ్యాంగింగ్సే ఉన్నాయి. అంటే మనకి ఓ 45 గ్రాముల నుంచి 50 గ్రాముల లోపు ఈ ఎక్స్ట్రాడినరీ చోకర్ వచ్చేస్తుంది అనమాట. ఇది మీకు చాలా బ్రాడ్ పీస్ అండి. ఆల్మోస్ట్ నెక్ మొత్తం కవర్ అయిపోతుంది, అంత హెవీగా ఉంది. చూసారా ఎంత బ్యూటిఫుల్ పీస్ ఉందో? కంప్లీట్గా మీకు ఈ పార్ట్ అంతా కూడా కవర్ అయిపోతుందండి. కొంచెం సన్నగా ఉన్నా, నెక్ కొంచెం లావుగా ఉన్నా సరే అంత, ఎందుకంటే అంత ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. అంత హెవీ వెయిట్, హెవీ లెంగ్త్ కూడా ఉంది. ఈ విడ్త్ మీరు గమనిస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా పెద్ద పీస్ అండి. కంప్లీట్గా ఈ ఏరియా అంతా కూడా కవర్ అయిపోతుంది. కంప్లీట్గా ఒక డిజైనర్ పీస్ అనమాట. ఒక గ్రాండ్ సెట్ ధరించిన ఫీల్ మీకు డెఫినెట్గా కలుగుతుందండి. ముఖ్యంగా ఇంకొక విషయం ఇందులో మాట్లాడుకోవాల్సింది మనం ఈ సెట్ గురించి. ఇందులో వాడింది సీజెడ్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫినిషింగ్ సీజెడ్స్లో వచ్చింది అంటే డెఫినెట్గా మీరు చాలా షాప్స్ చూస్తూ ఉంటారు, చాలా చోట్ల ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ చూస్తూ ఉంటారు. వీడియోలో ఉన్న క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీరు డెఫినెట్గా డిఫరెన్స్ ఫీల్ అవ్వగలుగుతారు. అంటే ఈ పచ్చి సెట్టింగ్ సీజెడ్స్లో ఇన్ఫ్యాక్ట్ మనం ఇచ్చిన ఫినిషింగ్ తోటి ఆ సీజెడ్స్ కూడా మీకు పోల్కీస్ లాగా పచ్చి సెట్టింగ్లో కూర్చోబెట్టే అన్కట్ డైమండ్ పోల్కీస్ లాగా ఫినిషింగ్ చేసామండి. బట్ ఇందులో నేను వాడింది కంప్లీట్గా సీజెడ్స్. డిఫరెంట్ షేప్స్లో పోల్కీ సెట్టింగ్లో బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఓపెన్ సెట్టింగ్ అండి, ఎక్కడ క్లోజ్ చేయలేదు. బ్యాక్ సైడ్ మొత్తం ఓపెన్ సెట్టింగే ఉంది. ఇంకా ఈ సెంటర్ పీసెస్ మీరు గమనిస్తే సీజెడ్స్ కాకుండా ఇందులో నేను తుర్మలిన్ టైప్ స్టోన్స్ వాడానండి. ఇవి ఎమరల్డ్స్ కాదు, ఎమరల్డ్స్ లాంటి ఆనిక్స్గా కనపడే తుర్మలిన్ జాతికి సంబంధించిన సెమీ ప్రెషస్ స్టోన్స్. ఈ స్టోన్స్, ఈ పోటాస్ అనివ్వండి, ఈ కింద ఇచ్చిన బీట్స్ కూడాను ఈ మనియా అంటాం. కింద ఇచ్చిన ఈ పెద్ద సైజు బీట్స్, డాంగింగ్స్లో ఇచ్చిన బీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మనియా అనేవి, అవి కూడాను సెమీ ప్రెషస్ తుర్మలిన్ జాతికి సంబంధించిన, తుర్మలిన్ మైన్స్ సంబంధించిన బీట్స్ అండి. డిఫరెంట్ కలర్స్లో వస్తాయి ఇవి మనకి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఓ డిజైనర్ కస్టమైజ్డ్ సెట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ సెట్ తయారు చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోన్స్ దొరకాలి, అప్పుడే ఈ లుక్ వస్తుంది. ఇలాంటి సెట్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకోటి చేయలేకపోవచ్చు అండి. ఎందుకంటే ఇదే షేప్స్లో, ఇదే సైజులో స్టోన్స్ దొరకడం కొంచెం కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ స్టోన్స్ కలెక్ట్ చేసుకోవాలి. అఫ్కోర్స్ మిగిలిన సీజెట్స్ అనుకోండి, అవి మనం బై ఆర్డర్ వచ్చేస్తాయండి. అవి మిషన్ మేడ్, మీరు మనకు కావాల్సిన షేప్లో సీజెట్స్ మనకు కావాల్సిన సైజులో వచ్చేస్తాయి. బట్ ఈ పెద్ద సైజు పోటాలా కనపడుతున్న ఈ ఆనిక్స్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, తుర్మలిన్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, ఎమరల్డ్స్ పచ్చల్లాగా కనపడుతున్న లైట్ పచ్చ బ్యూటిఫుల్ లుక్ వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ ఆ లుక్ అంతా కూడాను ఈ బీడ్స్లోను ఈ స్టోన్స్లోనే ఉందండి. ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాలి. అండ్ వెయిట్ అండి, ఎక్స్ట్రాడినరీ వెయిట్. ఇంత బ్యూటిఫుల్ సెట్కి అదే రేంజ్లో హ్యాంగింగ్స్ లేవనుకోండి, మీకు ఆ మజా రాదు. మీరు పూర్తిగా ఎంజాయ్ చేయలేము మనం ఆ సెట్ని పెట్టుకున్నవారు.
సో ఎక్స్ట్రాడినరీ ఇదే పీస్ సేమ్ కొంచెం చిన్న సైజులో స్టడ్ కింద ఆనిక్స్ తీసుకున్నాం. చక్కగా సీజెడ్స్ తోటి దుద్దులాగా, చక్కటి దుద్దులాగా. కింద మీరు గమనిస్తే 3 లెవెల్. ఇందులో మీకు చిన్న పర్ల్స్ కూడా ఉన్నాయండి. ఈ పెద్ద బీడ్స్ పైన చిన్న ఫ్రెష్ వాటర్ పర్ల్స్, న్యాచురల్ వైట్ కలర్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఇవ్వడం జరిగింది డాంగ్లింగ్స్లోనే. దాంతో సెట్కి ఎక్స్ట్రాడినరీ లుక్ వచ్చిందండి. మీకు ఎలా నచ్చింది ఈ సెట్ తప్పకుండా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బ్యూటిఫుల్ సెట్ అండి, కంప్లీట్ ఫుల్లీ హ్యాండ్మేడ్ సెట్ అని చెప్పాలి, కస్టమైజ్డ్ సెట్ అని చెప్పాలి, రెగ్యులర్గా చేసేది కాదండి. అలాగే ఇంకొక బ్యూటిఫుల్ వినాయకుడు లాకెట్ చూపిస్తానండి, గణేష్ లాకెట్. ఈ లాకెట్ కూడాను అంటే క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. నేను ఇలా మీకు చూపిస్తే మీకు కనపడకపోవచ్చు, క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. బ్యూటిఫుల్ గణేష్ మూర్తిని తీసుకున్నామండి. స్వామివారు చక్కగా కూర్చున్న ఆ షేప్లో మీకు ఎంత క్లారిటీ ఉందంటే వినాయకుడు ఆ విగ్రహం ఏదైతే ఉందో, ఆ మూర్తి ఏదైతే ఉందో, స్వామివారు ఆ పట్టుకున్న లడ్డూ దగ్గర నుంచి పట్టిన ముద్రలు, అభయాస్తం, ఆ పైన పట్టుకున్న ఆయుధాలు, కిరీటం, ఆ బొట్టు కానివ్వండి, కళ్ళు, ఆ తొండం బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేసామండి. ఆ ఇంజనీర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత బ్యూటిఫుల్గా ఇది అడ్వాన్స్డ్ క్యాడ్లో తయారయ్యే పీసెస్ అండి. నార్మల్ క్యాడ్లో కూడా ఇలాంటి ఇంత బ్యూటిఫుల్ డెప్త్ ఉన్న ముఖ్యంగా విగ్రహాలు, స్వామివారి మూర్తులు, అమ్మవారి మూర్తులు ఇవి తీసుకురావాలి అంటే అది అంత ఈజీ కాదండి. డెఫినెట్గా ఎక్స్ట్రా టాలెంట్ ఉండాలి, ఆ ఇంజనీర్కి పనితనం ఉండాలి. సో అటువంటి ఒక బ్యూటిఫుల్ పీస్ అండి. మీరు గమనించండి, కింద స్వామివారికి పాదాల కింద సీట్ లాగా కూరలు తీసుకోవడం జరిగిందండి. ఒక పైప్ సిలిండ్రికల్ మోడల్ లాంటి ఇది కూడా కస్టమైజ్డ్ పీస్ అండి. ఇలాంటి ఈ స్టోన్స్, ఈ కూరలు, ఈ బీడ్స్ ఇవి దొరికితే తప్ప ఈ పీస్ తయారు చేయలేము. ఇది ఒక 25 గ్రామ్స్ లాకెట్ అండి. స్వామివారి మూర్తి చాలా హెవీగా తీసుకున్నాం, అందుకే మీకు ఆ క్లారిటీ, ఆ డెప్త్ వచ్చింది. సో బ్యూటిఫుల్గా స్వామివారిని వినాయకుడి విగ్రహం తీసుకుని చుట్టూ చక్కగా పైన రూబీస్ తోటి, కింద కూడా మీరు గమనిస్తే చూసారా ఎంత బ్యూటిఫుల్గా. ఇదొక్క పీస్ మీరు ట్రస్ట్ మీ ఆ శారీస్ మీద క్లాస్గా మీకు ఒక మంచి బీట్స్లో కానివ్వండి, ఒక ఏదన్నా ఎనీ బీట్స్, ఎనీ కాంబినేషన్ బీట్స్లో మీ కాస్ట్యూమ్స్ మ్యాచ్ అయ్యేలాగా ఇది మీకు బ్యాక్ సైడ్ కూడా రిమూవబుల్ చేంజబుల్ హుక్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు నచ్చిన బీట్స్ ఇందులో కాంబినేషన్లో ధరించవచ్చు. కింద చక్కగా పర్ల్స్, చిన్న ఎమరల్డ్ బీట్స్ ఇచ్చాం. అలాగే కింద తురుములిన్ చక్కగా మన కర్బూజా అంటారు కదా, కర్బూజా షేప్లో తురుములిన్ సెమీ ప్రెషస్ స్టోన్ని కర్బూజా లాగా క్రాఫ్ట్ చేసిన స్టోన్ని ఆ బీట్ లాగా ఇవ్వడం జరిగింది డాంగ్లింగ్. చూసారా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఆ స్వామివారు ముఖ్యంగా మీరు గమనించాలి, క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, ఎంత క్లారిటీ ఉందో. స్వామివారిని లైవ్గా చూసిన ఫీల్ కలుగుతుంది. అంత బ్యూటిఫుల్గా ఆ వినాయకుడి మూర్తిని డిజైన్ చేసాం. చక్కటి చుట్టూ ఎలివేషన్ ఇవ్వటం జరిగింది. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఈ పీస్ ఒక్కటే అంత 25 గ్రామ్స్. ఎస్, ఎందుకు వచ్చిందంటే కేవలం అందులో ఉన్న వర్క్ అండి, డెప్త్. స్వామివారి మూర్తే వెయిట్ అంతా తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఆయన వినాయకుడు అండి. వినాయకుడు అంటేనే కాస్త భారీ అవతారం. ఆయనకి కంపల్సరిగా ఆ వెయిట్ లేకుండా ఆ మూర్తిలో ఆ లుక్ తీసుకురావటం కుదరదు. మీకు మనందరికీ తెలిసిన విషయమే, రోజు మనం వినాయకుడిని పూజ చేస్తూనే ఉంటాం. సో ఆ స్వామివారి ఆ నేచరు, ఆ తత్వం మనకి తెలిసిన విషయమే. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. బ్యూటిఫుల్గా ఉంది, చూస్తే కళ్ళకు అద్దుకుంటారనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది వినాయకుడు రూపం మాత్రం. సో ఆ విధంగా ఈరోజు ఈ సెట్ ఎక్స్ట్రాడినరీ సెట్ అండి. క్రాఫ్టెడ్, కంపల్సరీగా దీన్ని మనం కస్టమైజ్డ్ సెట్ అనాలి. ఎందుకంటే స్టోన్స్ కలెక్ట్ చేసి జ్యువెలరీ చేసే విధానం 2 రకాలుగా ఉంటుందండి. ఫ్రేమ్ తయారు చేసి స్టోన్స్ ఫిట్ చేయటం ఒక పద్ధతి, స్టోన్స్ ముందే తీసుకుని దానికి సూట్ అయ్యే ఫ్రేమ్ తయారు చేసుకుని జ్యువెలరీ చేసుకోవటం ఒక పద్ధతి. ఈ రెండో పద్ధతినే కస్టమైజ్డ్ జ్యువెలరీ అంటారు. ఇది ఆ కోవకు సంబంధించిన సెట్స్ అండి ఇవన్నీ కూడాను. సో ఈ వీడియో ఎలా నచ్చిందో మీకు తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి, తోటి వారితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.